భోజనానికి వస్తానని చెప్పి ఇక్కడ కూర్చున్నారేంటి? ఏమండి మిమ్మల్ని? అయ్యో మాయలేడి, స్వామి బంగారు లేడీ. చూడ ఎంత ముచ్చటగానున్నది. అద్దాన్ని మచ్చిక చేసుకుని ముచ్చటలాడాలనుంది స్వామి. రమారమణి కోరడము రాముడు కాదనడమునా? వద్దు రామచంద్ర, అది మాయలేడి. మారీచుడు మారు వేషంలో వచ్చాడు. మీరు వెళ్ళొద్దు ప్రభు. వెళ్తే నా సీతమ్మ తల్లికి లేనిపోని కష్టాలు దాపురిస్తాయి. వెళ్ళొద్దు స్వామి. వెళ్ళొద్దు, అది మాయలేడి ప్రభు. వెళ్ళొద్దు. ప్రభు. లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద ఎదురైనట్టుంది. వెళ్ళి చూడవా? అమ్మా, అసమాన వీరుడైన అన్నగారికి ఆపద అసంభవం. లక్ష్మణ, నా మీదేదో దురాలోచన ఉండబట్టే నువ్వు వెళ్ళనంటున్నావు. అమ్మా సీతమ్మ, అదంతా అసురమాయ. అమ్మా, లక్ష్మణుడు సర్వలక్షణ లక్షితుడమ్మా. ఆయన వెళ్తే మీరు లంకకు వెళ్లాల్సి ఉంటుంది. అమ్మా వద్దమ్మా. స్వామి లక్ష్మణ. భవతి భిక్షాం దేహి. అమ్మా సీతమ్మ తల్లి వద్దమ్మా. వీడు వీడు రావణుడు కపటి సన్యాసి వేషంలో వచ్చాడు. వద్దు, గీత దాటద్దు. సాధు పుంగవా, స్వీకరించండి. సాధ్వి, ఏమా కలవరపాటు? సాధువులు ఉన్న చోటకే వచ్చి భిక్ష వేయాలన్న సామాన్య ధర్మం కూడా ఎరుగవా? బిత్తర చూపులేల బేల, రంగరంగ వైభవ లంకారాజ్య రమారవణుండా రావణుండా. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు. ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు. ఆ కర్ణికాంతర
సక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి రామా హనుమా రామచంద్ర రామ సీతారామ ప్రభో పాహి మాం పాహి మాం. దయానిలయ మీ కొరకు అన్ని లోకములలో గాలించి తిని నన్నేలు తండ్రి నన్నేల వదిలి వచ్చితివి ప్రభు. మరల ఈ వనవాసమేమి, ఈ నారచీరలు ధరించుటయేమి? అలనాడు నా తల్లితో పాటు అరణ్యవాసం చేసి అష్టకష్టాలు పడింది చాలదన. ఈ కలికాలంలో త్రేతాయుగము ఎట్లు వచ్చినది తండ్రి? భక్తుల కోసం భగవంతుడు బ్రహ్మరాతనైనా తారుమారు చేస్తాడనడానికి ఇదే నిదర్శనం హనుమా. ఈ పావన భద్రాచల ప్రాంతమున నిరుపమానమైన శ్రీరామ మందిరాన్ని నిర్మించబోతున్నాడు ఓ నిష్కళంక భక్తుడు. అవును హనుమ, ఈ ప్రాంతము ముందు ముందు మహాపుణ్యక్షేత్రంగా పరిఢవిల్లబోతోంది. అందుకు నాందిగా జరగబోయే పరమాద్భుత సంఘటనలు ప్రక్కనే ఉండి ప్రత్యక్షంగా పరికించాలని తలంపుతో ఇలా తలమునకు చేరుతిని. ఇది ఏమి ఆశ్చర్యము! అన్ని ఆశ్చర్యములకు నిలయమైన అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. కొండ మీదున్న నా రాముడు తడిసిపోతున్నాడేమో. హనుమా స్వామి, అటు చూడు. పరమాత్మను ప్రేమలో పడి భక్త్యున్మాదంతో ఎలా ప్రవర్తిస్తోందో చూడు. రాండి దొర, ఈ ముసలదాని భైత్యం నెత్తికెక్కింది దొర. గుడి గోపురం లేక రాముడు వానలో పడి తడుస్తున్నాడంట. తన ఇంటికి మాత్రం కప్పెందుకని మొత్తం పీకి పందిరేసింది దొర. తెల్లవార్లు గట్ల తడిసి తడిసి ముద్దై ముక్కి మూలుగుతాంది దొర. రామ రామ జయ రాజా
వచ్చేస్తున్నాడండి. హే అల్లా, హే రామ్. ఆగు. హే అల్లా, హే రామ్ అనుకుంటూ లోపలికి దూరుతున్నావు. ఎక్కడికి? ఆ రామయ్యను దర్శించుకుని ఆయన దివ్య పాదాలకు ఈ గోదావరి జలాలతో అభిషేకం చేయడానికి. గోదావరి, గోంగూర, అభిషేకం, ఆనపకాయ, దర్శనం, దబ్బకాయ లాంటి పులిహోర కబుర్లు ఈ దద్దోజనం ధర్మాచార్య దగ్గర చెప్పొద్దు. ప్రతిష్ఠ జరిగిన ఆలయంలో నీలాంటి అన్యమతస్తులకు ప్రవేశం నిషేధం. ఈ కులాలు మతాలు పతిత పావనుడైన రామచంద్రుడు పట్టించుకోడు నాయన. ఉసిరికాయ తొక్కేం కాదు, ఒక్క తోపు దోశారంటే బూడిద. ఆగండి. ఆ మహాత్ముడిని గుళ్ళోకి రానివ్వండి. ఆ మహాత్ముడిని లోనికి రానిస్తే మేమంతా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అంతే. ఓహో. గురుగారు, మీ భోజనండా ఏముంది? ఏముంటుంది? పొద్దున్నే తిన్న సద్ది దద్దోజనం. పొట్టంతా ఖాళీగా ఉంది. మరి మీ బుర్ర నిండా ఏముంది? బుర్ర నిండా బుర్రంతా ఖాళీగా ఉంది. మహాత్మా, మిమ్మల్ని రామయ్య దగ్గరకు వెళ్ళలేకపోతేనే రామయ్య మీ దగ్గరకు వచ్చాడు. మహానుభావ, మహానుభావ, నన్ను క్షమించండి మహానుభావ. ఇంత మహానుభావులైన మిమ్మల్ని తోలనాడి అపచారం చేశాను, నన్ను మన్నించండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మహాభక్తులారా, ఇకపై కుటిల కులమతాల కుమ్ములాటలకు చోటు లేకుండా అందరికీ రామయ్యను దర్శించుకునే వీలు కల్పిస్తున్నాను. అందుకు నాందిగా ఈ రోజు నుంచి భద్రాచల సీతారామస్వామి కళ్యాణోత్సవం 6 బయటే జరిపించాలని శాసనం చేస్తున్నాను. రఘునాథ, బొమ్మలకు కూడా ఇలా పెళ్లి చేస్తారా? అవి బొమ్మలు కావు, సీతారాములు. లోకోత్తరమైన మీ కళ్యాణాన్ని దర్శించలేకపోయానన్న లోటు గోపన్న వల్ల తీరింది. నిజమైన శ్రీరామదాసు ఆ గోపన్నే అనే నిజం అవగతమైంది. నీ అంతరంగం అర్థమైంది హనుమ. ఇకపై గోపన్న శ్రీరామదాసు అనే పేరుతో చిరంజీవి అయి వర్ధిల్లుతాడు. కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ